నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక పాత కథ గురించి కాదు సుమా. రాజరికపు భయాలు, గుండెను పిండేసే ఏకాంతం, అన్నిటికీ మించి ఈ విశ్వాన్నే నడిపించే ఒక అద్భుతమైన ప్రేమ, ఈ మూడింటిని కలిపే ఒక అల్టిమేట్ కాస్మిక్ లవ్ స్టోరీ ఇది. అదే మన శివపార్వతులు కథ. వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదూ. పదండి, వెంటనే మొదలుపెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, దక్షుడి యజ్ఞంలో సతీదేవి తన దేహాన్ని చాలించినప్పుడు ఈ విశ్వంలో ఎంతటి శూన్యమేర్పడి ఉంటుందో కదా. ఆ క్షణంలో అక్షరాలా కాలమాగిపోయినట్లే అనిపించింది. సృష్టికి మూలమైన ఆ పరమశివుడు భరించలేని గుండెకోతతో తీవ్రమైన ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు. మరి సృష్టిని నడిపించే ఆ శక్తి అలా ఏకాంతంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మొత్తం బ్యాలెన్స్ దెబ్బతింటుంది కదా. సరిగ్గా అదే జరిగింది. 1వ భాగం, సమతుల్యత కోల్పోయిన విశ్వం. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కాస్త డీప్గా అర్థం చేసుకుందాం. శివుడు అలా ఏకాంతంలోకి వెళ్ళిపోవడం వల్ల అసలీ సృష్టిలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? చూడండి, ఒకవైపు శివుడు ఘోరమైన తపస్సులో ఉంటే, ఇంకోవైపు తారకాసురుడు అనే ఒక క్రూరమైన రాక్షసుడు విజృంభించాడు. వాడికి బ్రహ్మదేవుడి నుంచి ఒక భయంకరమైన వరం ఉంది. అదేంటంటే, కేవలం శివుడి కొడుకు చేతిలో మాత్రమే వాడికి మరణం రాసిపెట్టుంది. దీనితో దేవతలందరికీ అక్షరాల చెమటలు పట్టాయి. ఎందుకంటే అసలు పెళ్ళే వద్దు అనుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న సన్యాసికి కొడుకెలా పుడతాడు? అంటే సృష్టిని కాపాడాలంటే ఖచ్చితంగా శివుణ్ణి ఆ నిద్రలోంచి మేల్కొల్పాలి, ఆ శక్తి మళ్లీ జన్మించాల్సిందే. వారికి వేరే ఆప్షన్ లేదు. 2వ భాగం, రాజకుమారి మరియు సన్యాసి. ఇప్పుడు ఈ భారీ కాస్మిక్ లెవెల్ కథ నుంచి కొంచెం కిందికి, అంటే ఒక అందమైన వ్యక్తిగతమైన కథవైపు వద్దాం. దేవతలంతా ఎవరికోసమైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారో ఆ శక్తి హిమవంతుడు, మైనావతి దంపతులకు పార్వతీగా జన్మించింది. ఇక్కడ మనం పార్వతీదేవిలోనే ఒక అద్భుతమైన ద్వంద్వ స్వభావాన్ని, అంటే డ్యూయల్ నేచర్ను గమనించాలి. పైకి చూస్తే ఆమె ఎలా ఉంటుంది? మట్టితో ఆడుకుంటూ పశుపక్ష్యాదులను ప్రేమించే ఒక సున్నితమైన, అల్లరి రాజకుమారి. కాని ఆమె లోపలున్న నిజమైన ఇన్నర్ ఐడెంటిటీ ఏమిటో తెలుసా? ఈ విశ్వాన్నే నడిపించే తిరుగులేని శక్తి ఆమె. ఈ సున్నితత్వానికి, ఆ బలానికి మధ్య ఉన్న ఈ కాంట్రాస్ట్ నిజంగా అమేజింగ్ కదా. సరిగ్గా ఇలాంటి డ్యూయల్ నేచరే శివుణ్లో కూడా ఉంది. పార్వతీకి 4 వయసున్నప్పుడు నారదమహాముని వచ్చి భవిష్యత్తులో ఈమెకు కాబోయే భర్త ఎలాంటివాడో ఒక జోస్యం చెప్పాడు. ఆయన పైకి చూస్తే ఒంటినిండా బూడిద పూసుకుని, మెడలో పాములతో శ్మశానంలో తిరిగే ఒక సన్యాసిలా కనిపిస్తాడట. కాని వాస్తవానికే ఆయనే ఈ విశ్వానికి పాలకుడు, మరణాన్ని జయించినవాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్. బయటికి కనిపించే రూపానికి, లోపల ఉన్న నిజానికి మధ్య ఒక పెద్ద సంఘర్షణ స్టార్ట్ అయింది. ఇది విన్న వెంటనే ఆ తల్లి మైనావతి రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఏంటి, నా కూతురొక సన్యాసిని పెళ్లి చేసుకుంటుందా అని ఆమె ఆశ్చర్యంతో, భయంతో వణికిపోయింది. ఆమె మహారాణి అయినా ఫస్టఫాల్ ఒక సగటు తల్లి కదా. ఈ ఆస్తులు లేని, ఒంటికి బూడిద పూసుకునే ఒక వింతైన సన్యాసి చేతిలో తన సున్నితమైన పిల్ల భవిష్యత్తు పెట్టాలంటే ఏ తల్లికైనా భయం వేస్తుంది. ఇది 100% మనందరికీ రిలేట్ అయ్యే ఒక ఫీలింగ్. కాని మన పార్వతి మామూలు పట్టుదల ఉన్న మనిషి కాదు. ఎవరెన్ని చెప్పినా సరే శివుడిని పొందాలనేదే ఆమె సింగిల్ పాయింట్ అజెండా. ఇంకేముంది, తన రాజభవనంలోని సకల భోగభాగ్యాలను వదిలేసి ఏకంగా మంచుతో నిండిన హిమాలయాలకు వెళ్ళిపోయింది. తినడానికి ఏమీ లేక కేవలం ఎండుటాగుల మీద బతుకుతూ చలిలో బహిరంగ ఆకాశం కింద రాళ్లపై ఆమె చేసిన కఠోర తపస్సు గురించి వింటే అసలొక మనిషెలా చేయగలరా అనిపిస్తుంది. 3వ భాగం, నిజమైన ప్రేమకు పరీక్ష. ఇప్పుడీ కథలో ఒక ఇంట్రెస్టింగ్ ఘట్టానికి వచ్చాం. పార్వతి అంతలా తపస్సు చేస్తుంటే దేవతలు మధ్యలో దూరి ఒక షార్ట్కట్ ట్రై చేశారు. మన్మథుణ్ణి పంపి శివుడి మీద ఒక పూలబాణం వేయించారు. కట్ చేస్తే శివుడు కోపంతో తన 3వ కన్ను తెరిచి మన్మథుణ్ణి అక్కడికక్కడే బూడిద చేసేశాడు. అంటే ప్రేమ అనేది ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తేనో లేదా అట్రాక్షన్స్తోనో పుట్టేది కాదని ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆ తర్వాత శివుడు డైరెక్ట్గా వచ్చి పార్వతిని యాక్సెప్ట్ చేశాడనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఆమెను ఓ రేంజ్లో టెస్ట్ చేయాలనుకున్నాడు. తానే ఒక సాధు వేషంలో వచ్చి, అమ్మా రాజకుమారి, ఆ సన్యాసి దగ్గర ఏముందని ఆయన్ని ప్రేమిస్తున్నావు? ఆస్తుల్లేవు, బూడిదాం, పాములు తప్ప నీకేమాత్రం తగినవాడు కాదు అని రెచ్చగొట్టాడు. పార్వతి నిజంగానే బాహ్యరూపాలకు ఆకర్షితురాలైందా, లేక తన లోపలి ఉన్న అసలైన తత్వాన్ని చూసిందాన్ని తెలుసుకోవడానికి శివుడు ఆడిన మైండ్ గేమ్ ఇది. దీనికి పార్వతి ఇచ్చిన కౌంటర్ వింటే నిజంగా గూజ్బంప్స్ రావాల్సిందే.
ప్రేమలో అంగీకారం, నిరాకరణ అనేవి ఉండవు. కేవలం అబ్సల్యూట్ డెడికేషన్ మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచం ఆయన్ని ఏమీ లేనివాడన అనుకోవచ్చు, కాని ఆయనే ఈ సృష్టికి గుండెకాయ అని తేల్చి చెప్పింది. చూశారా, ఆ బాహ్య రూపాల వెనుక ఉన్న భ్రాంతిని దాటి నేరుగా సృష్టికి మూలమైన ఆ శివుణ్ణి ఆమె చూస్తోంది. ఆ ఒక్క మాటతో శివుడి మనస్సు పూర్తిగా గెలుచుకుంది. టెస్ట్ పాసైపోయింది. 4వ భాగం భయపెట్టే వివాహ ఊరేగింపు. సరే, బ్రహ్మ, విష్ణు, కుబేరుడు ఇలా దేవతలందరూ కలిసి ఎలాగోలా ఆ హిమవంతుణ్ణి ఒప్పించారు. అంతా సెట్ అయిపోయింది. ఇక పెళ్ళే తరువాయి అనుకునేలోపు అసలు పెళ్లి రోజున జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ వివాహ ఊరేగింపు ఎలా ఉందో తెలిస్తే మనకే భయమేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ పెళ్లికొడుకు తరపు బంధువులెవరంటే దయ్యాలు, భూతాలు, రాక్షసులు, డమరుకాలు వాయిస్తూ అరుస్తున్న అనుచరులు, ఒక పక్క అఘోరాల భయంకరమైన నాట్యం, ఒళ్లంతా బూడిద పూసుకున్న సన్యాసులు, పుర్రెలు, పాములు. ఇది వరుడు సైడ్ సందడి. ఇటువైపు చూస్తేనేమో ట్రెడిషనల్గా హారతి పళ్లాలు పట్టుకున్నెదురుచూస్తున్న సున్నితమైన రాజకుటుంబం. శివుని వింత ప్రపంచం, ఒక రాయల్ ఫ్యామిలీతో ఎదురుపడిన ఈ సీన్ నిజంగా ఒక ఎపిక్ క్లాష్. ఆ సీన్ చూశాక మైనావతికి అక్షరాలా గుండె ఆగినంత పనైంది. నా కూతురిని ఈ మనిషి చేతుల్లో నేను పెట్టలేను, ఇతడు దేవుడు కాదు, మరణానికి ఒక రూపంలా ఉన్నడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ అపియరెన్స్ వర్సెస్ రియాలిటీ అనే థీమ్ మళ్ళీ ఎంత బలంగా కనిపిస్తోందో గమనించారా? ఆ వికృత రూపాన్ని చూసి ఒక రాక్షసుడికి తన కూతుర్నివ్వలేనని ఆ తల్లి ఎంతగానో తల్లడలిపోయింది. సరిగ్గా అప్పుడో పార్వతి తన తల్లిని శాంతింపయేసి చాలా కూల్గా శివుడిని ఒక కోరిక కోరింది. స్వామీ, ఈ ప్రపంచం యాక్సెప్ట్ చేసే ఒక అందమైన రూపంలోకి మీరు రాగలరా అని అడిగింది. అంతే, ఆ భయంకరమైన సన్యాసి ఒక్క క్షణంలో నుదుటిపై నెలవంకతో వెలుగొందే ఒక అద్భుతమైన, ప్రకాశవంతమైన వరుడుగా మారిపోయాడు. ఆ దెయ్యాల అరుపులన్నీ మధురమైన సంగీతంగా మారిపోయాయి. ఆ అందమైన రూపాన్ని చూడగానే మైనావతి కళ్లలో భయం పోయి ఆనందబాష్పాలు రాలాయి. 5వ భాగం ప్రేమ, జ్ఞానం మరియు విశ్వం. ఎట్టకేలకు బ్రహ్మదేవుడు పురోహితుడిగా, విష్ణుమూర్తి కన్యాదానం చేయగా పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. ఆ సమయంలో ఈ ప్రేమే ఈ విశ్వాన్ని నిలబెడుతుంది అని విష్ణువు పలికిన మాటలు ఎంతో అద్భుతమైనవి. ఆ తర్వాత ఈ కొత్త జంట కైలాసానికి వెళ్లి చాలా డీప్ అండ్ ఫిలసాఫికల్ డిస్కషన్స్ మొదలుపెట్టారు. వాళ్ల సంభాషణల్లోని సారాంశం మనకి చాలా సింపుల్గా అర్థం కావాలంటే ఈ విషయాన్ని గమనించాలి. ఈ విశ్వం పర్ఫెక్ట్గా నడవాలంటే ఒకవైపు నిశ్శబ్దంగా ఉండే జ్ఞానం కావాలి, ఆయనే శివుడు. మరోవైపు చురుగ్గా పనిచేసే ప్రేమ లేదా ఎనర్జీ కావాలి, ఆమె పార్వతి. జ్ఞానానికి శక్తి తోడైనప్పుడే కదా ఏదైనా క్రియేట్ చేయగలం. ఒకరు శూన్యమైతే మరొకరు ఆ శూన్యాన్ని నింపే శక్తి. ఇది కదా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటే. ఇక్కడే శివుడు పార్వతీతో ఒక మాటంటాడు. ఈ విశ్వంలో ఏ బీజం నాటినా కరెక్ట్ టైమొచ్చినప్పుడు అది ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. ఇదంతా మనిద్దరి ప్లే అని. అంటే దీనర్థమేంటో తెలుసా? సతీదేవి మరణం దగ్గర్నుంచి పార్వతి పుట్టుక, ఆమె తపస్సు ఇదంతా సడన్గా జరిగిన యాదృచ్ఛికం కాదు. కాలక్రమంలో పక్కాగా ప్లాన్ చేసిన ఒక కాస్మిక్ మాస్టర్ ప్లాన్. ఎవ్వైని ఊరికే కలపదు కదా ఈ సృష్టి. సో ఇదంతా విన్నాక మనకొక ఆసక్తికరమైన ఆలోచన వస్తోంది కదా. కాస్మిక్ లెవెల్లో ఉన్న ఈ నిశ్శబ్ద జ్ఞానం మరియు యాక్టివ్ లవ్ కాన్సెప్ట్ని మన రెగ్యులర్ లైఫ్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? కేవలం పైకి కనిపించే రూపాలను మాత్రమే చూసి మోసపోకుండా ఎదుటివారిలోని నిజమైన వాల్యూని మనం ఎలా గుర్తించగలం? ఒక్కసారి ఆలోచించండి. యాక్చువల్లీ ఈనాటి విశ్లేషణ ద్వారా మీకొక కొత్త పర్స్పెక్టివ్ దొరికిందని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయమేమిటో తప్పకుండా ఆలోచించండి. మళ్ళీ మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.